నమస్తే, వెల్కమ్ టు ర్యాపిడ్ ఫైర్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రోజు రోజుకి మారుతున్న పరిణామాలు. సరే, రాజకీయ పరంగా ఎవరికాలు విమర్శలు చేసుకోవడం ఇవన్నీ ఒకటైతే, ప్రధానంగా మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్లో సోషల్ వార్ జరుగుతుంది. సోషల్ మీడియా వార్. విపరీతంగా పోస్టులు, క్యారెక్టర్ అసోసియేషన్ చేయడం, అసభ్యకరమైన పోస్టులు, ఈ రకంగా అధికారం అటు వైఎస్ఆర్సీపీ అవనేయండి, లేకపోతే కూటమిలో అవనేయండి, చాలామంది వికృతాలకు పాల్పడుతున్నారు. మహిళల మీద అసభ్యంగా పోస్టులు పెడుతున్నారు. ఇప్పుడు సంచలనం కలిగించిన అవసరం ఏంటంటే భాస్కర్ రెడ్డి అండి. ఆయన లండన్లో ఉన్న ఆయన చాలా కాలం పెట్టి ఆంధ్రప్రదేశ్కి రావట్లేదు. ఇంకా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ పోయిన తర్వాత, వాళ్ళు ఓటమి పాలైన తర్వాత ఆయన రాలేదు. అయితే ఆయన తండ్రి చనిపోయినప్పుడు భాస్కర్ రెడ్డి వచ్చారు. భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేశారు. ఆయన 3rd డిగ్రీ చేశారట. ఆయన జడ్జి ముందు ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు. ఏదో ఒక 2-3 పోలీసులు కూడా షోకాజ్ నోటీసులు కూడా ఏదో జడ్జి గారు ఇచ్చారు, సీరియస్ అయ్యారని. అంటే ఎన్ఆర్ఐ విదేశాల్లో ఉంటూ తమ అభిమానాన్ని వేరే రకంగా చాటుకుంటూ, తమ అభిమాన రాజకీయ నాయకులకి సపోర్టుగా నిలబడుతూ మిగతా వాళ్ళని అసభ్యంగా చిత్రీకరించే వాళ్ళ మీద టార్గెట్ పెట్టారా, ఉక్కుపాదం మోపుతున్నారా? ఇలాంటి అంశాలు వచ్చేసరికల్లా పంచ్ ప్రభాకర్ గారు, ఈయన అమెరికాలో ఉంటారు, అందరికీ సుపరిచితులే. ఆయన కూడా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటారు. ఆయన పోస్టులు పెడుతుంటారు. ఆంధ్రప్రదేశ్లో చాలా పోలీస్ స్టేషన్లో ఆయన మీద కేసులు ఉన్నాయి. ఆయన కూడా అరెస్ట్ అయిపోతారని జరుగుతున్న ప్రచార నేపథ్యం. సో భాస్కర్ రెడ్డి కోవలోనే ఎన్ఆర్ఐలు చాలామంది అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది, వైసీపీ సింపథైజర్స్ ఎవరైతే ఉంటారన్నది. మనతో పాటుగా పంచ్ ప్రభాకర్ గారు ఎక్స్క్లూజివ్గా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ప్రభాకర్ గారు నమస్తే. నమస్తే వర్మ గారు. ప్రభాకర్ గారు, ఏంటి భాస్కర్ రెడ్డి తెలుసా మీకు బాగా? నాకు ఎప్పుడు తెలియదు, కానీ నేను వార్తల్లో చూడడమే నాకు తెలిసినంత వరకు. ఈజ్ నాట్ దట్ యాక్టివ్ ఇన్. నేను చాలా మంది ఎన్ఆర్ఐలతో పోస్టులు నేను చూస్తుంటాను, ఎందుకంటే నా సోషల్ మీడియాలో నాతో పాటు చాలా మంది పెడుతుంటారు. కొన్ని నేను ఫాలో అవుతుంటాను, కొన్ని అందులోంచి కొన్ని విషయాలు తీసుకొని మాట్లాడుతూ ఉంటాను. బట్ నేను ఆ ప్రొఫైల్ ఎక్కడ నేను చూడలే ఒక 10 ఏళ్లలో. ఐ డోంట్ థింక్ ఈజ్ దట్. నాకు తెలిసి ఐ డోంట్ నో వాట్ ట్రాన్స్పైర్డ్ టు అరెస్ట్ హిమ్ అండ్ బీట్ హిమ్ అప్. ఐ థింక్ ముందు ఉంది ముసళ్ళ పండగ అనే టైప్ లో పోలీసులు కూడా, అంటే ఆ అత్యుత్సాహం చూపించిన పోలీసులు ఎవరో తెలుసుకున్నారని మాకు అభిజ్ఞ వర్గాల దగ్గర బోగట్టా ఉంది. సో దానికి రెట్టింపు ఉంటుందనేది నాకు తెలిసిన సమాచారం. ఏం చెప్తాం మరి దీన్ని? కాదండి, అసలు అంటే అక్రమంగా కాదండి. ఇప్పుడు భాస్కర్ రెడ్డివి చాలా పోస్టులు పెట్టారు. లోకేష్ గారు గురించి అవనియండి, లేకపోతే భువనేశ్వరి గారి గురించి అవనియండి, అదే పవన్ కళ్యాణ్ గారి గురించి చాలా అసభ్యకరమైన పోస్టులు పెట్టారు అని చెప్పి విత్ ఎవిడెన్స్ తో పాటు చేశారు. లేదా No, is not that. మరి ఏంటి, అక్రమంగా అరెస్ట్ చేయడానికి అవుతుందా? ఇది ఒక ఊర్లో అతను పక్క ఇంట్లో ఒక అతను ఉంటాడు. అతను తెలుగుదేశం కార్యకర్త రమేష్ అని ఒక అతను. సో అతన్ని ఫాలో అవుతూ వల్నరబుల్ క్యాండిడేట్, ఇతను ఈజీగా దొరికిపోతాడని, పాపము అతన్ని పట్టుకొని కొడితే ఎన్ఆర్ఐలు భయపడతారని, ఇదంతా ఒక కుట్ర. దీనికి అంతటికి రెడ్ బుక్ రాజ్యాంగం లోకేషే కారణం. అంటే వాడి యొక్క స్ఫూర్తే, వాడు డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అయ్యాడా లేదా అనేది పక్కన పెడితే, ఈ కొంతమంది అత్యుత్సాహం ఉన్న పోలీసులు, అత్యుత్సాహంగా ఉన్న కార్యకర్తలు, తెలుగుదేశం కార్యకర్తలు కలిసి అతని మీద ఇది చేశారు. దీనికి తగిన ఫలితం అనుభవిస్తారు. అంటే వీళ్ళు స్టాండర్డ్స్ సెట్ చేస్తున్నారు. అబౌవ్ స్టాండర్డ్స్ ఉంటాయి అనేది ఎలా ఉంటాయో చూపిస్తామని ఇటువైపు నుంచి కూడా ఉంది. ఇదే వార్ అని చెప్పినావు కదా నువ్వు, సోషల్ మీడియా వార్ అన్నావు కదా, దానికి మనం పరిమితం చేసుకోవాలి. దీనికి ఏమి పాలిటిక్స్ కి, ఎస్ దే ఆర్ లింక్ టు పాలిటిక్స్. ఆ పాలిటిక్స్ లో అధినాయకులు ఎవరి హస్తం ఉంటుందా ఉండదా అనేది కాకపోయినా, ఎవరి బలాలు వాళ్ళు అధికారంలోకి వచ్చినప్పుడు బలం ఉన్నప్పుడు వాడికి తగినంతగా చేసుకుంటాడు. దాని పరిణామాలు ఎలా ఉంటాయనేది 2029లో చూద్దాం. ఓకే, కాదండి పంచ్ ప్రభాకర్, ఒక విషయం, మనకు అభిమానం ఉంటే సరే, అభిమానం ఉండడంలో తప్పలేదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క అభిమానం ఉంటుంది, ఒక్కొక్క దేవుడి మీద భక్తి భావాలు ఉంటాయి. అది ఎవరో కూడా కాదనలేంది, వాళ్ళ మనోభావాలకు సంబంధించిన అంశం. దీన్ని వేరే రకంగా అసభ్యంగా కుటుంబ సభ్యులను లాగి పోస్టులు పెట్టడాన్ని సమర్థించాలా?
ఎవరు పెట్టినా నేను వైఎస్ఆర్సీపీ అనను, జగన్మోహన్ రెడ్డి గారు సింపథైజర్స్ అన్నను, పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్ అనను, చంద్రబాబు నాయుడు గారు ఫాలోవర్స్ అన్నను, లోకేష్ గారు అభిమానులు అన్న నేను ఎవరు పెట్టినా సరే సమాజంలో ఇది మనం యాక్సెప్ట్ చేద్దామా? అది రిలేటివ్ టర్మ్. ఇప్పుడు రోజు కూర్చొని టీవీలలో వ్యక్తిత్వ హననం చేస్తూ అసత్య ప్రచారం చేస్తున్న వాళ్ళని మనం అది వార్తలు అంటారా లేకుంటే ఛానల్స్ అంటారా అది చెప్పే ముందు దాని పర్యవసానమే ఇది. ఇప్పుడు ఏదైతే అది ఎట్లా కొనసాగిందో 30 ఏళ్ళు 40 ఏళ్లుగా ఒక క్యాస్ట్ ని, ఒక ప్రాంతాన్ని, ఒక రాజకీయ పార్టీని ప్రతి నిత్యము అనునిత్యం 1 రోజు కాదు 2 రోజులు కాదు, 1 పోస్ట్ కాదు 2 పోస్టులు కాదు, 24 hours a డే జరిగిన నీకు ఉదంతాలు నేను చూపిస్తాను కావాలంటే. వాటి పరిణామ క్రమంలో అది ఎక్కువయ్యే సోషల్ మీడియా అనేది వచ్చింది. ఈ దరిద్రాన్ని తట్టుకోలేక ఈ దరిద్రం దాపురించింది. నువ్వు ఎక్కడ క్యాన్సర్ ఎక్కడ పుట్టిందిరా, ఎక్కడ అంతమవుతుందిరా అంటే దానికి ఏమో పుట్టుక అనేది ఎక్కడి నుంచి పుడుతుందో తెలియదు, ఎక్కడ అంతమవుతుందో ఎవడు దానికి క్యాన్సర్ మందు లేదు. దిస్ ఈజ్ ఆల్ ఇట్ ఈస్. అంటే ఇప్పుడు సోషల్ మీడియా పోస్టులు పెట్టేది ఒక మహమ్మారి లాంటిది అనా? ఎస్, ఐ మీన్ నువ్వు కొన్ని విషయాలు ఎస్ దేర్ ఈస్ అ మహమ్మారి టైప్ ఆఫ్ సోషల్ మీడియా ఈస్ దేర్ 15 to 20% ఉంటది. ఏం చేస్తాం? ఏదైనా కానీ టెక్నాలజీ కూడా ముందుకు పోతున్నప్పుడు సోషల్ మీడియాలో కూడా నిజాలు బయటకు వస్తున్నప్పుడు ఇట్లాంటి పరిణామాలు ఉంటాయి. ఇట్లా వాటి మనం అంటే కాదండి, దీన్ని అలాగే ఎంకరేజ్ చేయడమేనా, ఎక్కడో దగ్గర ఎండ్ కార్డు పడేలా చూడాల్సిన అవసరం లేదా, బాధ్యత లేదా ఎవరికైనా సమాజంలో? అదే తీసుకోండి మీలాంటి వాళ్ళు, దిస్ గుడ్, సో వై క్యాంట్ యూ టేక్ అప్. ఇప్పుడు మీరు సరిగ్గా అంటే మీరు అని కాదు, నేను చూడు ఎవడు శుద్ధపోసు కాదు ఇక్కడ. ఏమే తెలుగు అక్షరాలని ఏదో మీరు పదాలుగా కూర్చి ఏమే బూతులు అనేది మీరు డిఫైన్ చేసి ఇది మాట్లాడితే బూతు, మేము మాట్లాడితే నిజము అనేది మాట్లాడుకొని మీరు అసత్య ప్రచారం చేసినంత వరకు ఇట్లాంటివి నడుస్తూనే ఉంటాయి. కడుపు కాలినప్పుడు వాళ్ళ లాంగ్వేజ్ లో వాళ్ళు చెప్తారు, మీ లాంగ్వేజ్ లో అసత్యం అనేది మీ లాంగ్వేజ్ అన్నప్పుడు మీది కాదు మీ గురించి నేనేమనట్లేదు. దేర్ ఈజ్ అనదర్ ఛానల్స్. డైరెక్టింగ్ ఏముంది, వార్ వన్ సైడ్ అయినప్పుడు పచ్చ మీడియా నేను అంటున్నా, ఆ 14 ఛానల్ ఉన్నాయి, నువ్వు లేవు, మీరు లేరు అందులో. ఏమే TV5, ABN, ఈనాడు, ఇంకా ఒక తోక యూట్యూబ్ ఛానల్ ఐ నో వైల్డ్ వూల్ఫ్ అని నేను ఛానల్ చూస్తుంటా. నేను ఐ నో ఎవ్రీథింగ్, ఐ నో బెటర్ దాన్ ఎనీబడి ఎల్స్. ఇప్పుడు NRI లో ఎవరైతే వైఎస్ఆర్సీపీకో జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేసే వాళ్ళందరికీ కూడా ఒక హెచ్చరిక అంటారా భాస్కర్ రెడ్డి అరెస్ట్? అంటే హెచ్చరిక అంటే అవకాశం వచ్చింది కాబట్టి కొట్టారు. ఇప్పుడు వాళ్ళకంటే ఎక్కువ భయపడుతుంది తెలుగుదేశం NRIలే. ఓరే నీ అమ్మ ఇట్లా కొట్టేసరి ఈసారి నాకెలా ఉంటుందని ఊహించుకుంటున్నారు కొంతమంది. అది కూడా జరుగుతుంది. ఇక్కడ అందరూ ఇప్పుడు దీనికి ఇది మహమ్మారికి మతం లేదు, కులం లేదు, పార్టీ లేదబ్బా, ఇది మహమ్మారి. ఏమంటావు? అంతే కదా. వీళ్ళందరూ అన్ని చోట్ల ఉన్నారు. సో వాళ్ళకి అందరికి అదే. సరే, ఇప్పుడు ఏంటి పంచి ప్రభాకర్ సేఫ్ గా ఉన్నారా? 100% సేఫ్. దమ్ము ధైర్యం ఉంటే ఆల్రెడీ నా ఇంటికి 2 FBI 2 సార్లు వచ్చారు. వాడు పీకిందేం లేదు, వాడు CBIలో వాడు పీకిందేం లేదు. ఇంకా ఏమన్నా పీకాలంటే పీకమని చెప్పు. డైరెక్ట్ సవాల్. మరి ఇండియా రావచ్చు కదా, మీరు ఎందుకు ఇండియా రావట్లేదు? అరెస్ట్ చేస్తారని భయంతోనే రావట్లేదు. నాకేం పనే లేదబ్బా ఇండియాని. ఇక్కడ కూర్చొనే ఇండియాలో నేను ఏమేమి పనులు చేయాలో నేను 10 ఏళ్ల నుంచి నా పనులు దాతృత్వం మానవత్వాన్ని చూపిస్తూనే ఉన్నాను. నాకు ఏదైనా మనసుకు నచ్చినప్పుడు లేకంటే ఏదైనా పరిణామాలు జరుగుతున్నప్పుడు వాటి మీద తీవ్రంగానే స్పందిస్తున్నాను. అంతకంటే వచ్చి నేను అక్కడ బిర్యానీ తిన్న అవసరం లేదు, బజ్జీలు తిన్న అవసరం లేదు. నాకు ఇవన్నీ ఇక్కడ దొరుకుతాయి కదా. వై షుడ్ ఐ కమ్ టు ఇండియా? What is there? I don't have any business with India. I have a businesses. మీకు ఎటువంటి రిలేషన్స్ ఏమి లేవా? మీ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళు అసలు ఎవరు లేరా ఏపీ తెలంగాణలో? ఉన్నారు, వాళ్ళ పాటికి వాళ్ళు బతుకుతుంటారు. ఇప్పుడు ఐ విల్ ఆస్క్ యూ ఫ్యూ థింగ్స్. ఇప్పుడు హైదరాబాద్ లో సెటిల్ అయిన వాళ్ళ ఊర్లకి ఎన్నిసార్లు పోతున్నారు అడుగు. అసలు కొంతమంది 10 ఏళ్ళు అయిందంటే 20 ఏళ్ళు అయిందంటే పోయి మొన్ననే ఎంక్వైరీ చేశా. అసలు ఆ ఉద్దేశంతో మీకు అవసరం లేదనుకుంటున్నారా? వస్తే అరెస్టు, ఇదిగో ఈ భాస్కర్ రెడ్డి 3rd డిగ్రీలు ఇలాంటి వాటికి భయపడి ఆగుతున్నారా అని? అంత సీన్ లేదు. నేను అంటే రావడానికి కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అది వేరే పక్కన పెడితే రావాలనుకుంటే ఎప్పుడైనా వస్తాను. ఐ నో మాయోపాయంగా ఏ విధంగా రావచ్చో నాకు తెలుసు. ఆ రూపంలోనే వస్తాను. మీరందరూ
చూస్తూ ఉండండి, వచ్చి పోతాను, ఛాలెంజ్ పట్టుకుంటే చూస్తా. ఎప్పుడైనా వచ్చారా ప్రభాకర్ గారు? ఇంత కాన్ఫిడెంట్ గా లేదు, చెప్తున్నారు. ఆల్రెడీ ఒక రాలేదు. ట్రిప్ ఏమన్నా అయిందే దుబాయ్ ఏంటి? వరకు వచ్చాను, వస్తాను. దుబాయ్ మిగిలిన ప్రాంతాలకు వచ్చాను, వస్తున్నాను. రావాలనుకుంటే అది పెద్ద విషయం కాదు. నాకు పనులు ఏమి అన్నీ ఉంటాయి కదా, ఇక్కడ టైం వేస్ట్ కదా. అక్కడ వచ్చి ఆ పోలీసులతో వాళ్ళతో ఎందుకు చెప్పు. సో మారు వేషంలో వస్తారు, ఎవరికి చిక్కడు దొరకరు, అది అంతేనా? దేర్ ఆర్ మెనీ వేస్ అండ్ మీన్స్ టు కమ్ టు ఇండియా. ఐఎమ్ నాట్ నేను ఇంత చదువుకొని ఇన్ని దేశాలు తిరిగినోడిని ఆ చిన్న నేను ఉపయోగించుకోవాలనుకుంటున్నావా? ఐ కెన్ డూ ఇట్. కాదండి ప్రభాకర్ గారు, అసలు మీ మూలాలు ఎక్కడ? తెలంగాణయా, ఆంధ్రప్రదేశా? నేను ఆంధ్రప్రదేశ్. ఎక్కడండి ప్రాపర్ మీది? చిత్తూరు డిస్ట్రిక్ట్. చిత్తూరు. చంద్రబాబు నాయుడు గారి జిల్లాయే. మా బాబు గారు. కాదు, మీరు కూడా కొన్ని పోస్టులు పెడుతుంటారు కదా, కొన్ని మాట్లాడుతుంటుంటారు కదా వీడియోలు అవిని. అరే ఎందుకులే మనం ఇంతలాగా ఆ రకంగా మాట్లాడడం, ఆ రకంగా పోస్టులు పెట్టడం అని ఏమైనా ఆత్మవిమర్శ ఎప్పుడైనా చేసుకున్నారా ప్రభాకర్ గారు? ఆత్మవిమర్శ అనేది రిలేటివ్ టర్మ్. నేను ఎప్పుడైనా కానీ మాట్లాడే మాట డైరెక్ట్ గా ఆ పోస్ట్ చూసినవే పెడతాను, మిగిలిన టైంలో నేనేం పట్టించుకోను. తర్వాత అన్నియన్ మనకు సంబంధం లేదు, మనం మర్చిపోతాం అంతే. ఆ పోస్ట్ కు ఆ ఉద్వేగభరితమైన ఆ టైప్ ఆఫ్ ఆన్సర్ వస్తుంది దట్ ఫిట్స్ ఇన్ ద సొసైటీ. మీరు అవునన్నా కాదన్నా, మీ తెలుగు భాష ఒప్పుకున్నా లేదు, నా బూత్ భాష ఒప్పించే విధంగానే ఉంటది. ఏమి మీరు అనుకుంటున్నారు కదా ఏమే? సో దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ ఎ ఫిట్టింగ్ రిప్లైస్ ఫర్ లాట్ ఆఫ్ థింగ్స్. ఆ క్యాన్సర్ కి, అది అసత్య ప్రచార క్యాన్సర్ కి బూతులే ఏదే అంతే అనే టైప్ లో ఉంటుంది మంది. సార్ ఇలా జరిగే కదా 2019 నుంచి 24 వరకు చాలామంది జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ అనో, లేకపోతే ఆ మంత్రులు మాట్లాడిందనో, ఎమ్మెల్యేలు మాట్లాడి, ఇదన్నీ వ్యతిరేకం అవ్వలేదంటారా వైఎస్ఆర్సీపీకి? ఐ డోంట్ థింక్ సో. నో, అవన్నీ వ్యతిరేకం కాలేదు. ఒకవేళ ఎంత చేసినా ప్రజలు ఆశ దోశ అప్పడమన్నా ఉండాలి, ఈవీఎంలు అయినా ఉండాలి. ఇప్పుడు ఓటు చోరీ నువ్వు చూస్తున్నావు కదా, అది యాక్చువల్ గా ఆంధ్రప్రదేశ్ జరిగింది. ఏ విధంగా మన రాహుల్ గాంధీ అనాలిసిస్ చేసేది కొంతవరకే. ఇందులో ఇంకొక తిరకాసు కూడా ఉంది, ఇంకొక ట్విస్ట్ ఉంది ఆంధ్రప్రదేశ్ లో జరిగిన దాంట్లో. నేను వర్మ గారు, మీరు ఇన్ని రోజుల నుంచి జర్నలిజం గా ఉన్నారు కదా, ఎప్పుడన్నా విజయ గర్వంగా విజయ కేతనం ఎగరేశామని ఎవరైనా కానీ 161, 175 సీట్లు కొట్టారు కదా, 161 కొట్టుకున్నారు కదా, 164 ఎన్నో కొట్టారు కదా. ఎవరైనా విజయ గర్వంతో మాట్లాడినారా? ప్రతి లేచినప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి. నేను మంచిగా ఒక ఫీలింగ్ లో ఎవడన్నా ఉన్నాడో చూడు, నువ్వే చూడు. లేదు, దే నో. వాళ్ళే ఆశ్చర్యపోతున్నారు మేము ఎలా గెలిచామని. ఆశ్చర్యపోవడానికి ఏముంది? రెండే కారణాలు, ఓటు చోరీ ఉండాలి, అండ్ ఆల్సో మ్యానిపులేటెడ్ బై ఈవీఎంస్ ఉండాలి. అంటే వాళ్ళ ఆశ్చర్యం వరకు చూస్తున్నా, వాళ్ళే గిల్లుకుంటారు కదా, అరే నేను గెలిచానా అని. అంతేగాని వ్యతిరేకత వల్ల కాదంటారు. అంటే వ్యతిరేకత వల్ల అవునా కాదా అనేది అంత ల్యాండ్ స్లైడ్ విక్టరీకి తెలుగుదేశంకి వ్యతిరేకత వల్ల అయితే కాదు. కాదండి, ఇప్పుడు మీరు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మీరు కొన్ని పోస్టులు పెట్టారు, కొన్ని వీడియోలు మాట్లాడారు, నాతో కూడా మాట్లాడడం జరిగింది. మీరు వీళ్ళు చేసుకున్న స్వయంకృత అపరాధం, వీళ్ళు తప్పులు చేసుకున్నారు, ప్రజలు బుద్ధి తప్పులు బూతులు మాట్లాడేది కాదు. నో, దట్స్ నాట్ ద వే. ఒకవేళ ఓడిపోయి ఉంటే అంటే ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి చేసుకునే పనిని చెప్పుకోలేబడి, ఈవెన్ దో దేర్ వాజ్ ఎ బిగ్ విమర్శ ఆన్ లిక్కర్, రైట్? లిక్కర్ మీద ఉంది కదా, దాన్ని చెప్పుకోలేకపోయాడు. ఈ విధంగానే భూములు అదేదో ఉన్నాయి కదా, భూములు దొబ్బేస్తాడని చెప్పారు, దాని మీద అతను వచ్చి ఎప్పుడు ఖండించలేదు. మెడికల్ కాలేజ్ కట్టించాడు, ఎప్పుడు చెప్పుకోలేదు. దాని మీద నేను ఎక్కువ స్ట్రెస్ చేశాను. ఎస్, దడపా పోస్టులు ఇవన్నీ అరాకొరా, దాన్ని మీరు బూచిగా చూపిస్తున్నారేమో కానీ అసలు విషయం జరిగింది ఇది. జగన్మోహన్ రెడ్డి చెప్పుకోలేకపోయాడని అదే ఒకటి. మీకు ఒక్కొక్కడికి ఒక్కొక్క అయ్యి ఉంటుందబ్బా, రకరకాలుగా చూస్తారు సమస్య మీద. ఒక్కొక్కడు పరిష్కారమా లేకంటే ఫలితమా అనే దాని మీద రకరకాల ఒపీనియన్స్ ఉంటాయి. మీ అభిప్రాయాలు అప్పుడప్పుడు కూర్చుంటారు. నా అభిప్రాయం ఒకటి. నిశ్చితంగా పరిశీలిస్తే జగన్ ఈ రోజు ఇప్పుడు 2 ఏళ్ల వరకు చంద్రబాబు నాయుడు పరిపాలనలో చూస్తే
జగన్నామ స్మరణం జరుగుతుంది. ప్రతిదీ జగన్ చేసిన పనే పదే పదే కరెక్ట్ అనిపిస్తుంది. ప్రతిదానికి తుఫాన్లో సహాయపడిన మన ఒక గ్రామ సచివాలయాన్ని విజన్ సెంటర్ ని మారుస్తున్నాడు. లెక్కర్ స్కామ్ లో లెక్కర్ అంతా ఏదో అమ్ముతున్నారు, జనాలు పాడైపోతున్నారు అన్నారు. ఇప్పుడేమో బస్సు ప్రమాదాలు, ఆ లెక్కర్ బెల్ట్ షాప్లు ఎక్కడ పెడితే అక్కడ పెట్టారు. చెప్తున్నా నేను, ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి పకడ్బందీగా చేశాడు. ఈ రోజు కూడా చెప్తున్నాను, ఆ రోజు చెప్పాను. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ నేను కాదు, 40% ఆఫ్ ద ఓటర్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ థింక్ ఓట్ చోరీ ఆర్ ఈవీఎం మ్యానిపులేషన్ ఈజ్ ఏ అండర్లైన్. నేను 100 మందితో మాట్లాడితే 40 నుంచి 50 మంది, అంటే ఓకే 90% వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఒప్పుకుంటారు, కానీ 40 నుంచి 50% అక్రాస్ ద పార్టీస్ దే థింక్. మీరు జనరల్గా ఎంపీలు కాకుండా కాదండి ప్రభాకర్ గారు, మీరు మొదటి నుంచి ఏంటి రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి కూడా వాళ్ళ ఫ్యామిలీ అంటే ఇష్టమా లేకపోతే పార్టీ అంటే ఇష్టమా? నేను యాక్చువల్గా నా ప్రయాణము ఈ అసత్య ప్రచారాన్ని ఏ విధంగా ఖండించాలి, ఏ విధంగా జనాలకు వివరించాలనేది నాకు ఉండింది. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు ఒక ప్రాంతాన్నో ఒక కులాన్నో టార్గెట్ చేశారనేది నాకు చిన్నప్పుడే అర్థమైపోయింది. 1989 ఆ ప్రాంతంలో అర్థమైంది నాకు, కొన్ని కులాలని కొన్ని ప్రాంతాలని టార్గెట్ చేస్తున్నారు అనేది. ఆ నేపథ్యంలో రాజశేఖర రెడ్డిని నేను ఎప్పుడు కలవలేదు. రాజశేఖర రెడ్డి గారంటే విన్నాను మామూలు, కానీ రాజశేఖర రెడ్డి గారిని నేను ఇండైరెక్ట్ గా ఎందుకు సపోర్ట్ చేశానంటే హీఈస్ బీన్ టార్గెటెడ్ బై పచ్చ మీడియా, దట్స్ వై ఐ సపోర్టెడ్. నాకు ఇప్పుడు ఐఎమ్ టార్గెటింగ్ పచ్చ మీడియా, రైట్, అండ్ దే ఆర్ టార్గెటింగ్ రాజశేఖర రెడ్డి గారు. దెన్ ఐ బికేమ్ ఎ సపోర్టర్ ఫర్ హిమ్, నాట్ బికాస్ ఆఫ్ ఇట్స్ డీడ్స్ దోస్ డేస్. నాకు అదండి ఒక్క విషయం, మీరు చిత్తూరు అంటున్నారు, ఈ కడప ఎందుకు ఇష్టమైంది? మాది రాయలసీమ ప్రాంతం, నేను చెప్తాను. ఓపెన్ ఫీలింగ్, ఓపెన్ నేను చెప్పా. ప్రాంతము కులము అనే దాన్ని టార్గెట్ చేశారు. నేను ఓపెన్ గానే ఉన్నాను, హాస్టల్లో తిరిగాను, కుల సంఘాలు ఉన్నాయి, కుల సంఘాల్లో ఉన్నాను, అందరినీ ఏకతాటి మీద తెచ్చాను. నేను చాలా ఉద్యమాలు చేశాను, పక్కన పెడదాం. ఓకే, నంబర్ 1. నంబర్ 2, నేను ఎందుకు రాజశేఖర రెడ్డి గారికి ఫిదా అయినానంటే, నాకేమి నేను ఓసీ క్యాండిడేట్, మా నాన్న కష్టపడి రక్తం చిందిస్తే నన్ను చదివించాడు. నాకేమి పెద్ద ఫలాలేం అందలే, ఏది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ ఎవరు నాకేమంటే ఒక్క డిగ్రీ తీసుకున్నాను, నాకు చదివించారు. ఆ డిగ్రీనే ఈరోజు అన్నం పెడుతుంది. దానికి ప్రతిఫలంగా నాకు ఎప్పటికైనా కానీ నా కంట్రీ మీద నేను ఎవరికన్నా దాహార్తులు అన్నార్తులు ఎవరన్నా వ్యవసాయం, నేను అంతకంటే 10 రెట్లు 100 రెట్లు డబ్బులు ఇచ్చేసాను. నా డిగ్రీకి ఎంత ఖర్చు అవుతుందో అమెరికా లెక్కల్లో వేసుకుని నేను దాన ధర్మాలు చేసేసాను. ఎందుకు? విద్యాదానం చేసేసాను. అదే 10 ఏళ్ల నుంచి చేస్తున్నా. కానీ ఆ నేపథ్యంలోనే నాకు కనిపించిన ఒక వ్యక్తి ఎవరంటే రాజశేఖర రెడ్డి. మా ఊర్లలో ఇంజనీరింగ్ చేసేవాడు, మా ఊర్లో చిత్తూరు డిస్ట్రిక్ట్ లో తక్కువ డబ్బులు ఉంటాయి, వాడు 25 మంది. మీ దగ్గర అంటే మీ రాజుగారులు, చౌదరి గారులు, ఆ ఏరియాలలో అందరూ మీరే ఉండేవాళ్ళు. ఆ బెంగళూరు కాలేజీల్లో, మెడ్రాస్ కాలేజీల్లో అంతా మీరే, అంతమందే రాజ్యం. కానీ తెలంగాణ రాయలసీమ ప్రాంతంలో పాపము అక్కడక్కడ ఎవరైనా మోతుబర్ రైతులు ఉంటే వాళ్ళు ఉండేవాళ్ళు. అదే రాజశేఖర రెడ్డి ఎప్పుడైతే ఫీజు రియంబర్స్మెంట్ పెట్టాడో అన్ని ప్రాంతాలే కాదు దేశాలలో నిండిపోయినారు. అందులో ఇంకొకటి చెప్తాను, నేను మా మామ నన్ను మా అమ్మ నాన్న వాళ్ళు మా మామగారు చూసుకునేవాడు, మా అక్క మగుడు చూసుకునేవాడు, మా అక్క వాళ్ళు. నేను ఆయనకు అప్పుడప్పుడు డబ్బులు పంపించేవాడిని. ఆయన ఏదో తాగుతున్నాడని నేను నువ్వు అది తాగొద్దు అది తాగొద్దు అంటే నువ్వేంద్ర ఇచ్చేది పోరా, నాకు రుణమాఫీ అయింది 2 లక్షలు అన్నాడు. నేను 50,000 ఇచ్చి నాకు లెక్కలు అడిగేవాడిని. ఆయన నాకు 2 లక్షలు వచ్చిందని ఆనందంగా చెప్పాడు. అప్పుడు నాకు అనిపించింది ఏదో, అంటే నేను ఒక మనిషిని అభిమానించాను. ఎందుకు అంటే పచ్చ మీడియా ద్వారా, కానీ నా కుటుంబానికే మేలు జరిగిందా అని ఇంకా అప్పటి నుంచి ఓకే కరెక్ట్ అండి. ఓకే, కుటుంబాలకి ఏ ప్రభుత్వాలన్నా కొన్ని వెల్ఫేర్లు చేస్తుంటే చాలా ప్రభుత్వాలు వల్ల చాలా కుటుంబాలు మంచి జరుగుతాయి. ఏ జరగదు అన్నది ఉండదు, కొంతమంది జరుగుతుంది, కొంతమంది జరగకపోవచ్చు. ఓకే, బట్ ఒక పథకం చెప్పబా చంద్రబాబు. సరే ఓకే, ఇప్పుడు పథకాల గురించి మనకెందుకు కానీ కాదండి, పథకాల గురించి ఇప్పుడు అది పెద్ద చర్చ అవుతుంది. అరెస్టుల గురించి చెప్పండి. సోషల్ మీడియా పోస్టులు పెట్టే వాళ్ళకి వైఎస్ఆర్సీపీ శ్రేణిలో ఉన్నాయండి, వేరే వాళ్ళు ఉన్నాయండి, భాస్కర్ రెడ్డి ఇచ్చిన ట్రీట్మెంట్ నేపథ్యంలో వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు? మీరు తగ్గమంటున్నారా లేకపోతే ప్రతి ఒక్కరికి టైం వస్తుంది? ఈ రోజు
వాళ్ళ టైం ఉంది, అంతకంటే నేనేం చెప్పను. దీంట్లో ఏమి చెప్పుకోవడానికి లేదు. ఇది దీనికి ఈక్వల్ రియాక్షన్, అంతకంటే డబుల్ రియాక్షన్ ఉంటుంది అనేది మాత్రమే చెప్పగలను. కాదు, ఎందుకంటే భాస్కర్ రెడ్డి దీంట్లో థర్డ్ డిగ్రీ BNS అంటున్నారు, అది నమ్మదగిందా అండి? ఆయన ఏదో జడ్జి ముందు చెప్పారు థర్డ్ డిగ్రీ చేశారు, థర్డ్ డిగ్రీలో ఆ రకంగా జరుగుతుందా? మరి రాజుగారిని అడిగితే చెప్తారేమో, రఘురామకృష్ణరాజుని. మీ హయాంలో కాదండి, వైఎస్ఆర్సీపీ హయాంలో అలా జరగదు కదా, జరిగిందా? పోలీసులు అయితే కొట్టారు. హలో చెప్పండి, వీడియో ఆఫ్ అయింది మీది. ఏదో అయింది, ఇది ఎవరో కాల్ చేశారు, ఒక్క నిమిషం ఉండు. ఓకే. ఓకే గురు. థర్డ్ డిగ్రీ ఇప్పుడు కొట్టినారనే తప్పు చెప్పడు అబ్బాయిని చూస్తాను చెప్పచ్చు. అఫ్ కోర్స్ మీ ఎవరి వాదన వాంది. థర్డ్ డిగ్రీ అంటే కర్రలు తీసుకొని కొట్టడం థర్డ్ డిగ్రీ. నిజాన్ని కక్కించాలని నువ్వు బలవంతం చేయడం కూడా థర్డ్ డిగ్రీనే అంటారు. మెంటల్ గా హింసించినా కానీ, లేకంటే ఫిజికల్ గా హింసించినా కానీ థర్డ్ డిగ్రీ అని అంటారు. మామూలుగా విచారించడం వేరు, కొట్టడం వేరు, తిట్టడం వేరు, నిన్ను మెంటల్ గా హింసించడం అనేది దీర్ ఆల్ థర్డ్ డిగ్రీస్, రైట్? అంతే అంటారు. సో అది జరిగింది ఖచ్చితంగా. సో మళ్ళీ పంచప్రభావ్ గారు యాక్టివ్ మోడ్లోకి వచ్చేసారా? మన గవర్నమెంట్ వచ్చిన కొత్తలో అయితే మీరు కొద్దిగా నిరాశ నిస్పృహలతోటే ఉన్నారు, కొద్దిగా వ్యతిరేకంగా పోస్టులు పెట్టిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ యాక్టివ్ మోడ్లోకి వచ్చేసారా? 29 కోసం వెయిట్ చేస్తా. 29 నాకు ఇది అది అనేం సంబంధం లేదు. నాకు ఎప్పుడైనా ఒకటే, ఏదైనా ఒకటే, ఏ ఇయర్ అయినా ఒకటే. ఏమే నాకు సమయం ఉన్నప్పుడు, లేకంటే నాకు ఒక స్పందించాలి అనే ఒక పాయింట్ దొరికినప్పుడు వస్తాను, వేస్తాను, పోతా అంటాను, అంతే. ప్రభాకర్ గారు, ఓకే సరే, మీకు అభిమానం ఉంది, పెడతారు, సరే. ఇక్కడ తప్పు జరుగుతుంది అని చెప్పి చెప్పడం వేరు, దీన్ని వేరే రకంగా ఏదో బూతులతో కన్వర్ట్ చేసో లేకపోతే వేరే రకంగా మాట్లాడడం, అది మంచి మెసేజా? మాట ఒకటే చెప్తాను వర్మ గారు, డైరెక్ట్ శుద్ధపూస మాటలకి మంత్రాలు, చింతకాయలకి మంత్రాలకి చింతకాయలు రాలవు. నేను కనుక్కున్న మార్గము, దిస్ ఇస్ ద వే టు సాటిస్ఫై crores ఆఫ్ పీపుల్. crores, యు మే థింకింగ్, యు ఆర్ థింకింగ్ 6 crores ఉంటారా? నాకు 2 కోట్ల మంది నా వాయిస్ కోసం వెయిట్ చేస్తుంటారు, గుర్తుపెట్టుకో. అందులో నేను తెలుగు మాట్లాడితే నాకు 100 కామెంట్లు వస్తాయి. అంటే నేను కామెంట్ల కోసం పనిచేస్తున్నాను అనేది కాదు. దిస్ ఈజ్ హౌ ఐ ఎక్స్ప్రెస్ మై సెల్ఫ్. ఏమైనా వస్తుంటే బాగా తిట్టారండి, ఇంకా బాగా తిట్టండి అన్నా. ట్రూత్. అంటే వాళ్ళందరూ కూడా అరెస్ట్ చేస్తారా? వాళ్ళందరూ ఉంటాయి, ఐడీలు పట్టుకొని అరెస్ట్ చేయండి చూద్దాం ఎంతమంది అరెస్ట్ చేస్తారు. మీకు ఎప్పుడు అరెస్ట్ భయం ఏం లేదా? ఎన్వి రమణనే అరెస్ట్ చేయలేకపోయినాడు, వీళ్ళంతా. రేవంత్ రెడ్డి అరెస్ట్ చేయలేకపోయినాడు, వీళ్ళంతా. ఇంక ఎవడు వీడంతా, వీళ్ళందరూ ఎంత ఛానల్ పోయింది. కాదండి, మీ కాన్ఫిడెన్స్ ఏంటి? నాకు భగవంతుడు ఇచ్చిన వరము, ఐఎమ్ ఎన్ అమెరికన్ సిటిజన్ అండ్ ఆల్సో ఐఎమ్ డేర్. ఐ కెన్ స్పెండ్ మనీ ఆర్ వాట్ ఎవర్ కమ్ వాట్ మే. ఐ హ్యావ్ సపోర్టర్స్, ఫ్యామిలీ కానీ ఎవరైనా కానీ నేను ఏం చేసినా సపోర్ట్ చేస్తారు. దట్స్ ఆల్ ఇట్ ఈస్. కాదు, ఇలాంటి అంశాలు రాజకీయాల్లో మహిళలను లాగడం కానీ, మహిళల గురించి మాట్లాడడం కానీ మీరు సమర్థిస్తారు దాన్ని? ఓకే, రాజకీయ పరంగా మీకు ఆ వ్యక్తి నచ్చలేదు, ఆ విధానాలు నచ్చలేదు, అది ప్రశ్నించడం వేరు. నాకు నేను ఐఎమ్ నాట్ శుద్ధపూస, ఐఎమ్ నాట్ గోన గో. నేను సమర్థిస్తాను. ఎందుకంటే ఆన్సర్ అదే, నేను సమర్థించను అంటే వ్యవహారం చెడిపోద్ది. నేను సమర్థిస్తాను ఎందుకంటే ఇరు వర్గాలు చేస్తున్నారు కదా. కమాన్, ఇప్పుడు మళ్ళా నేను శుద్ధపూస అని చెప్పుకోవడానికి లేదు. లెట్ వార్ కీప్ గోయింగ్, లెట్స్ డూ దిస్, కమాన్. మీరు అసత్యాన్ని, మీరు వార్తల్ని, అదే పచ్చ మీడియా ఏ రోజు కానీ మార్చకుండా మీ పంతాలు పోతా ఉంటుంది. కానీ కోర్టులు, వ్యవస్థలు అన్ని ఉంటాయి. ఎవడి టైం వచ్చినప్పుడు వాడు మేనిపులేట్ చేసుకుంటుంటాడు. లెట్స్ డూ ఇట్. మీరు బూతులు నువ్వు డిఫైన్ చేయలేవు. బూతులు నువ్వు పో గోదావరి డిస్ట్రిక్ట్ లో ఏమైనా లంజోడుకు అంటారు, ఏం బూత్ అంటావు దాన్ని? యూ కెన్ రికార్డ్ ఇట్. ఎస్, మా కిలోవాడే అంటాడు వాడు వచ్చి హైదరాబాద్ లో. మా కిలోవాడు అంటే ఏమనుకున్నావు? వాట్ డూ యూ థింక్?
సరే మీ మీద ఎన్ని కేసులు ఉన్నాయి ప్రభాకర్ గారు? అంటారు మీ మీద ఎన్ని కేసులు ఉన్నాయి? మీ మీద ఎన్ని కేసులు ఉన్నాయి? లిస్ట్ తెలుసా ఎన్ని ఉన్నాయో? 18 ఎన్నో ఉన్నాయి, 18 కేసెస్ మేబీ. అయినా భయం లేదు, ఫర్ మీ అయినా భయం లేదు, తగ్గను. ప్రాణం పోయినా ఒకే 3rd degree కొట్టి నాకు కొట్టినా నేను ఎదురు తిరిగి వాడు నన్ను కొట్టినా వాడిని తిరిగి కొడతా, నేను స్టేషన్ లోనే కొడతా. అది నాకు ఆ ధైర్యం ఉంది. పోలీసు అప్పుడు అక్కడే ప్రాణం పోవాలి, లేకంటే వాడన్నా సావాలా. పోలీసులు కొడతారు తిరిగి. వాడు కొట్టినప్పుడు నేను కొట్టకేం చేస్తానండి? భలే ఉన్నారు మీరు. కమాన్, వాడు 5 మంది ఉంటారు కొడుతుంటారు, నేను ఒక దెబ్బ అయినా వేస్తా కదా అంట. కాదు మీరు ఆ మధ్య వస్తాను అన్నారు కదా, ఎందుకు రాలేదు? 24 వర్షిప్ అంతేనా, లేకపోతే ఇక్కడికి వస్తే అనవసరంగా ఇబ్బందులు పడాలనా? ఇబ్బందులు పడడానికి కూడా రెడీ, కానీ ఐఎమ్ నాట్ ప్రిపేర్డ్ బికాస్ ఐ హ్యావ్ అ లాట్ ఆఫ్ థింగ్స్ టు డూ. నేను ఆడికొచ్చి ఇప్పుడు నాకు సంబంధించిన వాళ్ళు ఎవరు లేరు, మా అమ్మ నాన్న లేరు, ఇంకా నేనేమి చూసేది పట్టేది ఏం లేదు, నాకు అవసరం కూడా లేదు. ఐ హ్యావ్ ఎనఫ్ థింగ్స్ టు డూ హియర్. నేను ఇండియాకి వచ్చి ఆ దరిద్రులతో నేను పోట్లాడి ఇంత చేసేంత లేదు. నాకు కావాల్సినంత నా యూట్యూబ్, నా ఫాలోవర్స్, నా లెవెల్, నా లాంగ్వేజ్, నా బూతులో నన్ను రక్షిస్తాయి. నా పాపులర్ బూతులు రక్షిస్తాయా? వై షుడ్ ఐ కమ్? బూతులు రక్షిస్తున్నాయి. తయారు చేసుకున్నా వర్మ గారు. ఐ మేడ్. ఇప్పుడు మీరు ఎట్లయితే అసత్య ప్రచారానికి వాళ్ళు ఎలా అయితే జనాలు తయారు చేశారో, దానికి విరుగుడుగా విషానికి విషమే విరుగుడు అని మేము ఈ దారిలోకి వచ్చా. నేను ఐఎమ్ మచ్ మోర్ సక్సెస్ఫుల్ ఇన్ కాంబాటింగ్ ది ప్రొపగాండా బై పచ్చ మీడియా. రాసి పెట్టుకో. కాదు, పంచు ప్రభాకర్ ఆఖరి ఊపిరి ఉన్నంత వరకు కూడా బూతులు ఆపరు, అంతేనా? 100% రాసి పెట్టుకో. అబ్బా, సొసైటీలోనే మీ గోదావరి డిస్టిక్ లోనే మా ఊర్లలోనే ఊరికేనే మాట్లాడుకుంటుంటారు అమ్మాయిలు అబ్బాయిలు అందరూ. నీకో విషయం చేస్తా, ఆవిడ పంచకర్ల భార్య మాట్లాడింది, కానీ చూపించమంటావు దాన్ని? మీ వైజాగ్ చూసావా నువ్వు ఆ వీడియో? చూసావా పోలీసులతో ఎలా మాట్లాడిందో? చూసావా? పోనీ చూసావా అని అడిగా. అదే ఆదర్శమా? చూసానండి, అన్ని నేను ఫాలో అవుతుంటాను కదా. అదే ఆదర్శమా? అది ఆదర్శమా, ఆవేశమా, ఆపద్ధర్మమా ఏమనేది అది ఆమె రోజు అట్లా మాట్లాడుతుందా? కాదు కదా. ఓకే, ఇండియా ఎప్పుడు? సరే, పంచు ప్రభాకర్ ఇండియా ఎప్పుడు వస్తారు చెప్పలేమా? రారా? మారువేషంలో వస్తానన్నారు, మారువేషంలో వచ్చే ఛాన్స్ ఉందా? 100%. అసలు వేరే మార్గాల్లో వస్తాను. నేను ఇక్కడ ఫైనాన్షియల్ గా అంతా సెట్ చేసుకుంటున్నాను. ఐ నీడ్ సమ్ టైం. వస్తాను ఖచ్చితంగా, సేద తీరుతాను, 1 month ఉంటాను, వస్తాను ఖచ్చితంగానండి. పంచు ప్రభాకర్ గారు వెల్కమ్. ఇండియా మీకు స్వాగతం పలుకుతుంది. ఆంధ్రప్రదేశ్ చిత్తూరు చంద్రబాబు నాయుడు గారు. నీకు తెలిసి లేకంటే అందరికీ తెలిసి రానమ్మో, అది పప్పులో కాలేసినట్లే. పోతాడు కొడతాడు అంతే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రభాకర్ గారు. ఇది పంచు ప్రభాకర్ తో ఇలాంటి ర్యాపిడ్ ఫైర్. మరొక కథతో మరో ర్యాపిడ్ కథతో స్టే టు 99 న్యూస్.